హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా పెన్షన్దారులకైతే ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని మనలో చాలామంది ఆసరా పెన్షన్దారులు అయితే ఎదురైతే చూస్తున్నారు కదా. ఇప్పుడు మన తెలంగాణలో ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుందండి. గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే ఇప్పుడు వచ్చేసి మన తెలంగాణలో మన ఆసరా పెన్షన్దారులకైతే ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు అయితే అందియడం అయితే జరుగుతుంది. ఇప్పుడు దాకా మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్ ఏదైతే ఉందో వృద్ధులు కానీ ఒంటరి మహిళలు కానీ 2,000 రూపాయలు, వికలాంగుల సోదరులు అయితే 3,000 రూపాయలు అయితే పొందారు కదా. ఇప్పుడు నుంచి ఆ డబ్బులో కొన్ని మార్పులు అయితే చేస్తున్నారు. అలాగే పాత పథకం కూడా తీసేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కొత్త పథకం ద్వారా ఎంతమందికి అయితే వస్తుంది అన్ని విషయాలు మనం అయితే మాట్లాడుకుందాం. వీడియో అనేది కొంచెం ఎండ్ వరకు చూడండి. కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. వీడియో లైక్ చేసేయండి. ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు అనేది ఎప్పుడెప్పుడు వస్తాయి మీలో చాలా మంది ఆసక్తి ఎదురైతే చూస్తున్నారు కదా. సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఆసరా చేయుత పథకం అనేది ప్రారంభించడం అయితే జరిగిందండి. గతంలో ఇచ్చిన హామీ ప్రకారంగానే ఇప్పటి వరకు అయితే మన తెలంగాణలో అందరికైతే ఆసరా చేయుత పథకం ద్వారా డబ్బులు అనేది అందియడం అయితే జరుగుతుందండి. సో ఇప్పటి వరకు అయితే మీరైతే ఆసరా పెన్షన్ ద్వారా వచ్చేసి ఎవరైతే వృద్ధులు కానీ ఒంటరి మహిళలు అయితే ఉంటారో 2,000 రూపాయలు పొంది ఉంటారు కదా. ఇప్పటి నుంచి మన తెలంగాణలో 4,000 రూపాయలు కూడా మనకైతే రావట్లేదండి. ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగా కొంచెం అయితే మార్పులు అయితే చేస్తున్నారు. ఇప్పుడు దాకా మన తెలంగాణలో ఎవరైతే ఆసరా పెన్షన్దారులు అయితే ఉన్నారో ఆసరా చేయుత పథకం ద్వారా వచ్చేసి కొత్త పథకం ఏదైతే ఉందో ఈ పథకం ద్వారా మాత్రం వృద్ధులకి ఒంటరి మహిళలకి అయితే 3,016 రూపాయలు, వికలాంగుల సోదరులకి అయితే 6,016 రూపాయలు కాస్త మనకైతే 4,016 రూపాయలు చేయడం అయితే జరిగిందండి. మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి. ఓకేనా? సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే మన ఆసరా పెన్షన్ పథకం అయితే అప్లై అయితే చేసుకున్నారో వాళ్ళ పరిస్థితిని అడుగుతున్నారండి. సో వాళ్ళు కూడా మనకైతే ఆసరా చేయుత పథకం ద్వారా అయితే డబ్బులు అయితే అందియడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి. ఓకేనా? సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకా ఏదైనా సరే మనం అయితే తీసుకునే ముందు అయితే ఆసరా చేయుత పథకాన్ని ఇంకా ఏదైనా పథకాలు వచ్చినా సరే మన ఛానల్ తరఫున మీకైతే అందియడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.